హనుమకొండలో కలకలం రేపిన యువకుడు సాయి ప్రకాష్ హత్య కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ములుగు జిల్లా వెంటాపురం ప్రాంతానికి చెందిన సాయి ప్రకాష్ హనుమకొండలో అదృశ్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ శ్రీనివాస్ 2009లో హైదరాబాద్లో కానిస్టేబుల్గా ఎంపికై పరస్పర బదిలీలో భాగంగా హనుమకొండకు వచ్చాడు. కొద్ది రోజులకే 317 జీవో కారణంగా ములుగు జిల్లా వెంకటాపురం స్టేషన్కు బదిలీ అయ్యాడు. అక్కడ మరో నిందితురాలు నిర్మలతో ఏర్పడిన పరిచయం వివాహితర సంబంధంగా మారింది. నిర్మలకు కొడుకు వరుసైన సాయి ప్రకాష్తో పాటు ఆమె భర్త, బంధువులు కానిస్టేబుల్ శ్రీనివాస్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు శ్రీనివాస్ను సస్పెండ్ చేయగా గతేడాది తిరిగి విధుల్లో చేరాడు. తనపై ఫిర్యాదు చేసి సస్పెన్షన్కు కారణమయ్యాడనే కక్షతోనే సాయి ప్రకాష్ను మరికొందరితో కలిసి హత్య చేసినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. నిందితుల నుంచి ఓ కారు, 2 ఆటోలు, 2 బైక్లు, ఓ ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇతను ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ కంప్లైంట్ చేయడం, అది విషయం ఇతను మైండ్లో పెట్టుకున్నాడు. దట్ ఇతని వల్ల నేను సస్పెండ్ అయినా అని, సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని అప్పటి నుంచి ఇతను మైండ్లో ఉంది. అది ఎవరైతే నోన్ పర్సన్ హాస్పిటల్లో ఉన్నారో ఆయనకి మొత్తం అది రాత్రి చూసుకున్న తర్వాత రాత్రి 10:30కి ఇతను ఇంటికి పోతున్నప్పుడు అతనికి మధ్యలో వచ్చి వాళ్ళు కిడ్నాప్ చేశారు. వాళ్ళు హసన్పర్తి విలేజ్ దగ్గర అక్కడ కొంచెం బయట రిమోట్ ఏరియాకి వెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కొట్టి అతను స్ట్రాంగులేషన్ చేసుకొని అక్కడ అతనికి చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి హుస్నాబాద్ అక్కడికి తీసుకెళ్లారు. జిల్లేడు గడ్డ అనే ఊరు ఉంది. అక్కడ ఊరు దగ్గర ఒక బావిలోని అది వాళ్ళు అతని బాడీని అక్కడ పడేశారు.